సామ్‌సంగ్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి సామ్‌సంగ్ గెలాక్సీ M17 5G. ఇది సామ్‌సంగ్ M సిరీస్ నుంచి వస్తుంది. ఈరోజు వీడియోలో ఈ M17 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చేలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సామ్‌సంగ్ గెలాక్సీ M17 5G ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లే చేసినారు. ఎందుకంటే దీంట్లో మనకు రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఓన్లీ 90 హెర్ట్జ్ మాత్రమే. మనకి దీని ప్లేస్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చింటే కొద్దిగా బెటర్ ఉంటుండే. ఇది ఓన్లీ 90 హెర్ట్జ్ మాత్రమే. దాంతోపాటు ఇది డిస్ప్లే వచ్చేసి నాచ్ డిజైన్తో వస్తుంది. మనకి సెల్ఫీ కెమెరా దగ్గర ఓల్డ్ మోడల్ నాచ్ డిజైన్ అనేది యూజ్ చేసినారు. మీరు మూవీ యూజ్ చేసేటప్పుడు మీకు అంత బాగోదు ఇది నాచ్ డిజైన్. ఇది కూడా మనకు చేంజ్ చేసింటే ఇంకా బాగుంటుండే. దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ చేసినారు. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి స్ట్రాంగ్ గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP OS కెమెరా వస్తుంది. సెకండ్ వచ్చేసి 5 MP అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ మనకు 2 MP మ్యాక్రో ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మనకు OS కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఓవరాల్ ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 13 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. దీంట్లో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 1080pలోనే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి Exynos 1330 ప్రాసెసర్. ఇది మనకు సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ డీసెంట్గానే ఉంటుంది. మీరు గేమింగ్ ఆడాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. జనరల్ యూస్కి, కాల్స్కి, వాట్సాప్, సోషల్ మీడియాకి బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్లస్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు ఓకే అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇది మనకు సింగిల్ స్పీకర్ వస్తుంది, డబల్ స్పీకర్ అయితే కాదు. సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంటుంది. దాంతోపాటు IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. లైట్గా కానీ చినుకులు పట్టే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP54 రేటింగ్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ వచ్చేసి మొత్తం మనకు 6 years వస్తాయి అప్డేట్స్. 6 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ పరంగా మనకి బాగానే ఉంటుంది ఈ మొబైల్. ఇవే మనకు ఈ సామ్సంగ్ గెలాక్సీ M17 5Gలో ఉన్న ఫీచర్స్ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 4GB RAM ప్లస్ 128 వచ్చేసి 12,500 రూపాయలు పెట్టినారు. 6GB RAM ప్లస్ 128 14,000 రూపాయలు పెట్టినారు. 8GB RAM ప్లస్ 128 వచ్చేసి 15,500 రూపాయలు పెట్టినారు. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చలేదంటే మీరు ఒకవేళ 12,500 రూపాయల్లో ఒక మంచి సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటే ఈ M17 5G తీసుకోవచ్చు. లేదు మీకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి 15,000 రూపాయలన్నా పర్లేదంటే సామ్సంగ్ M36 5G వస్తుంది. అది మనకు ప్రజెంట్ 14,000 రూపాయలు ఉంది. 6GB ప్లస్ 128 కావాలంటే మీరు అది తీసుకోండి. లేదు మీకు 12,000 రూపాయల లోపల కావాలనుకుంటే ఈ M17 5G తీసుకోండి. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ సామ్సంగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతే కదా ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.